జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పాటిస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని అన్నారు. ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని అంబటి మండిపడ్డారు. సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆ విఫలమైనటువంటి అంశాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతునివ్వాలని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని, గుంటూరు ప్రజానీకాన్ని మీ ద్వారా కోరటం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన హామీలు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి నుంచి అమలు చేస్తామని మళ్ళీ తిరిగి హామీ ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితిలో లేకపోగా రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేశారు, రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచారు. అందువల్లనే ఇది వెన్నుపోటు దినంగా ప్రకటించి చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆ విఫలమైనటువంటి అంశాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.